హలో ఫ్రెండ్స్, హాయ్ అందరికీ. మీలో ఎందరికి మెంతాకు పప్పు అంటే ఇష్టమో చెప్పండి ఫ్రెండ్స్. మా ఇంట్లోనే అయితే వైషుగానికి పిచ్చ ఇష్టం అన్నట్టు. ఎందుకంటే ఆమెకు ఫేవరెట్ కర్రీ ఏదని అడిగితే అదే చెప్తుంది. కానీ కూరగాయల రేట్లు అయితే ఘోరంగా ఉన్నాయండి. మార్కెట్కి వెళ్తేనైతే చాలా ఉన్నాయి అసలు. అప్పుడు ఒక హాఫ్ కేజీకి 25 అట్లా 30 వచ్చేది. ఇప్పుడైతే హాఫ్ కేజీకే 50 రూపీస్ అట ఏది తీసుకున్నా. ఇక టమాటాని అయితే కొండెక్కిపోతాను అన్నట్టే 50 రూపీస్ అట కేజీ అయితే. ఇక కానీ ఈ సీజన్లోనైతే టమాటా బాగా వస్తుందండి. అంటే మామూలుగా లోకల్ టమాటా అన్నట్టు అది చాలా మంచిగా ఉంటుంది. టమాటా కూడా తొందరగా ఉడికిపోతుంది కదా. అలాంటి టమాటా కర్రీ ప్లెయిన్గా వండుకుంటే సూపర్ ఉంటుందండి. ఇక ఈ మెంతాకు వచ్చేసి అయితే నేనైతే 10 రూపీస్కి ఒక కట్ట అన్నది. ఇక నేనైతే అట్లనో ఇట్లనో చేసి అయితే 20 రూపీస్ ఇచ్చి అయితే 3 కట్టలు తెచ్చిండండి. ఏమంటారు మరి, కరెక్టే తీసుకొచ్చిన నేను. ఇక వైష్ణవి ఫేవరెట్ కర్రీ కాబట్టి ఇదైతే స్కూల్కి వెళ్ళారు పొద్దున్న అన్నట్టు. నేనైతే ఇందులో పెసరపప్పు వేసేసి ఫ్రై చేస్తా. ఎట్లనంటే ముందుగా మనం పప్పు అయితే కొంచెం నానబెట్టుకోవాలి. నానబెట్టిన తర్వాత ఇది ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఒక 2-3 నిమిషాల తర్వాత ఇది ఫ్రై అవుతుంది కదా. ఇది పూర్తిగా ఫ్రై కాకముందే మనం తీసుకొచ్చుకున్న ఈ మెంతాకు కూడా ఇందులో వేసేసుకోవాలి. అప్పుడు మెంతాకు కూడా దీంతో పాటుగా ఫ్రై అయిపోతుంది అన్నట్టు. అప్పుడే మెంతి కొంచెము మామూలుగా చేదు ఉంటుంది అంటారు కదండి, అస్సలు చేదు ఉండదు. సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది. ఏంటి అంటే ఇందులోనైతే వాటర్ అయితే అస్సలు యాడ్ చేయొద్దండి. ఆయిల్లోనే మొత్తం ఫ్రై కావాలి మెంతి ఇంకా పప్పు అన్నట్టు. ఇలా వేసేసి మూత పెట్టేస్తే ఆకులన్నీ మగ్గిపోతాయి. ఒక 2 నిమిషాల తర్వాత దీన్ని ఇప్పుడు మనం కలుపుకోవాలండి. ఇది పప్పులో కలిసిపోతుంది కాబట్టి ఇది కూడా ఫ్రై అయిపోతుంది. మీలో ఎందరికి మెంతాకు కూర అంటే ఇష్టం చెప్పండి ఫ్రెండ్స్. ఇలానైతే ఇదైతే హెల్దీనే కదండి. పిల్లలకైతే ఆకుకూరలలో ఇదొక ఆకుకూర అని చెప్పుకోవచ్చు. ఇక ఫైనల్గానైతే ఉప్పు కారం వేసేసుకుంటే మన మెంతాకి పప్పు అయితే ఫైనల్గా అయిపోయినట్టే ఫ్రెండ్స్. లాస్ట్లో కొంచెం అయితే ధనియా పౌడర్ యాడ్ చేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, తెలియని వాళ్ళైతే. ఓకేనా, మరి ఉంటాను. మన వీడియో ఇలా చూసి ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్.